మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, అరికాళ్ళలో తిమ్మిర్లు మంటలు వచ్చాయంటే అది కేవలం మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి, అంటే కాళ్ళల్లో ఏదో ఒక పురుగులు పాకుతున్నట్లు, చీమలు కుడుతున్నట్టుగా సెన్సేషన్ వచ్చేదని అనుకున్నాము. కానీ మీ వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి. సార్, మాకు డయాబెటిక్ అయితే ఏం లేదు, మేము టెస్టులు చేయించుకున్నాము, కానీ ఈ సింటమ్స్ మాకు వస్తున్నాయి. సో ఈ నరాల బలహీనతకి సంబంధించి ఇట్లా ఉంటుందా అని అడుగుతా ఉన్నారు. సో ఏంటి, ఎట్లా చెప్పచ్చు? ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర. ఎక్కడి నుంచి? కాగజ్ నగర్ నుంచి వచ్చిండ్రు. ఓకే. కాగజ్ నగర్ నుంచి రాగానే, సార్ మీ వీడియోలు అన్నీ చూస్తాను నేను సుమన్ టీవీలో, మీ వీడియోలు చెప్పినట్టు సేమ్ టు సేమ్ నాకున్నాయి, సేమ్ టు సేమ్ నాకున్నాయి, ఓకే, కానీ నాకు షుగర్ లేదు సార్ అన్నారు. ఎస్ ఎస్, అదే కామెంట్ సార్. ఇప్పుడు అదే కమెంట్ కదా, షుగర్ లేదన్నారు. కూర్చోండి అని చెప్పినాం. కూర్చొనే ముందే అయినా చెప్పేసింది ఇట్లా, కూర్చోండి సార్ ఫస్ట్ అని చెప్పినాం. కూర్చున్నాక ఏమవుతుంది చెప్పండి అన్న. సార్ కూర్చుంటా కదా, మార్నింగ్ 10:30కి కాళ్ళ తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. ఓకే. 12:30 వరకు పెరుగుతాయి. 12:30 తర్వాత టైంతో పాటు చెప్తుండైనా 12:30 తర్వాత మంటలు స్టార్ట్ అవుతాయి. పడుకున్నప్పటి వరకు మంటలు ఉంటాయి, మళ్ళా పడుకునేటప్పుడు తిమ్మిర్లు మళ్ళా. ఓకే. దాంతో నిద్ర వస్తలేదు. చూసినరా విషయస్ సైకిల్ ఎట్లా ఉంది? తిమ్మిర్లు, లేకపోతే మంటలు, లేకపోతే ఇట్లా చీమలు నడిచినట్టు ఇట్లా ఉంటుంది. మళ్ళా నడిచేటప్పుడు ఇట్లా లాగుతుంది మొత్తం. ఎవరైనా ఇట్లా రోప్ నా కాళ్ళకు కట్టుకొని ఇట్లా గుంజుతున్నారు. ఓకే ఓకే. అట్లా అవుతుంది నాకు. షుగర్ లేదు. జనరలీ పెరిఫరల్ న్యూరోపతిలో మనం చూస్తాము, ఇది ఏమో ఎక్కువ షుగర్ వ్యాధి పేషెంట్లో ఉంటే నరాలు డ్యామేజ్ అవుతాయి అక్కడ పెరిఫరీస్లో, దానివల్ల వస్తుంది. ఈ పేషెంట్కి మనం ఒకటే అడిగినాం, ఎంఆర్ఐ ఇవ్వండి అన్న. ఎంఆర్ఐ ఇస్తే దాంట్లో డీజనరేటివ్ చేంజెస్ ఉండే లోవర్ స్పైన్లో. ఓకే. డీజనరేటివ్ చేంజెస్ ఉండే. ఆ డీజనరేటివ్ చేంజెస్ అయ్యి బోన్ ఏమో జరిగిపోయింది అక్కడి నుంచి. అది స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు అందరు స్పాండ్లోసిస్ విన్నారు, స్పాండియోలిథియాసిస్ విన్నారు, మళ్ళీ సియాటికా విన్నారు. సో ఇవి ఏంది, షుగర్ వ్యాధి ఉంటే రావాలి అని ఉండదు కదా. ఇప్పుడు మన మెయిన్ నరం అది స్పైనల్ కార్డ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఇక్కడ తల కింద నుంచి మొత్తం నడుము కింద వరకు ఉంటుంది. అయితే అక్కడ బోన్స్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాయి? ఇప్పుడు ఏమైనా కింద పడితే కానీ షాక్ అబ్జర్వ్ చేసుకొని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లు ఉంటాయి అక్కడ. డిస్క్ బల్జ్ లాగా అయిపోతుంది. అక్కడ డిస్క్ బల్జెస్ అయితే కామన్. ఓకే ఓకే. మనం కూడా ఎంఆర్ఐలు తీపిస్తే మనకు డిస్క్ బల్జెస్ ఉండొచ్చు. బండ్ల మీద తిరుగుతాం, ఫుల్ డే పని చేస్తాం, డిస్క్ బల్జెస్ మనకు కూడా ఉంటాయి. అది ఓన్లీ పోస్చర్లోనే ప్రాబ్లం ఉంటే కూడా అవుతాయి. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ బోన్ డిస్క్స్ పోయి ఇట్లా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ వేస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, నరాళ్ళకి వెళ్ళి ఏం పాస్ అవుతుంది? కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఆ కరెంట్ సరిగా పోతలేదు కాళ్ళకు. అట్లా ఈ పేషెంట్కి ప్రాబ్లం అయింది. ఓకే ఓకే. డయట్ అడిగినాం. వారంలో 4 సార్లు కానీ 5 సార్లు కానీ నాన్ వెజ్ అంట. వెడ్నెస్డే నాడు, సోమవారం నాడు, శనివారం నాడు లేదు. ఓకే. వేరే అన్ని రోజులు 2 పూటలు ఉంది. మళ్ళీ ఈ రోజులు ఎందుకు తింటలేము? పూజలు చేస్తాం కదా సార్ అని చెప్పి. అవును కరెక్టే, సరే మళ్ళీ డైలీ పూజ చేయండి అన్నా నేను. ఎందుకు నాన్ వెజ్ తింటే ఏమవుతుంది అని అడిగినాను. నాన్ వెజ్ తింటే కూడా ఈ ప్రాబ్లంలు పెరుగుతాయి. ఓకే. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సార్. ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల కాదు ప్రాబ్లం. ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ మనం తీసుకొస్తే ఇవి ఇప్పుడు జనాభా ఎంత అయిపోయింది, తొందర తీయాలి చికెన్ని ఫామ్లకి వెళ్ళి బయటికి. ఏం చేస్తారు? దానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు, కొలెస్ట్రిన్ ఇస్తారు, మళ్ళా హార్మోన్స్ ఇస్తారు. అవునా కాదా? అది తొందరగా బయటికి రావాలి, తొందరగా తయారై పెరుగుతుంది. అవన్నీ ఏడికి వస్తాయి? ఆ కోడిల ద్వారా మన శరీరంలో వస్తాయి. ఓకే ఓకే. అయితే ఫుడ్ చైన్ పార్ట్ అయిపోతుంది అది. అట్లా అయ్యి ఇట్లా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయితే విటమిన్ డి కరెక్ట్ ఉన్నా, విటమిన్ B12 కరెక్ట్ ఉన్నా, బాడీలో ఏ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వాలి అవి అబ్జర్వ్ కావు. అట్లా B12 డెఫిషియన్సీ కూడా అయింది పేషెంట్కి. డి ఏమో నార్మల్గానే ఉండే, అందులో ఐరన్ కూడా తక్కువ ఉంది.
ఓకే ఓకే. అయితే చాలా పరేషాన్ ఉండే ఆయన. మళ్ళీ జాబ్ ఏం చేస్తారంటే నేను రైతుని సార్ అని చెప్పింది. అయితే ఇంకా పరేషాన్, ఎందుకంటే నేను నా పొలాలు సరిగా చూసుకోలేకపోతున్నా నేను అని అన్నారు. అక్కడ కూర్చోవాలంటే కష్టం, నిల్చోవాలంటే కష్టం, ఎట్లా చేయాలి ఏం చేయాలి, చాలా పరేషాన్లో ఉన్నాను. ట్రీట్మెంట్ ఏంటి సార్ వీళ్ళకి? హోమియోపతి వీళ్ళకు ఏం సజెస్ట్ చేసిరు తెలుసా మీకు? మీరు కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడు చూడండి, హోమియోపతి ట్రీట్మెంట్ అంటే ఏంది? ఆపరేషన్ లేకుండా ఉన్న వ్యాధిని తగ్గించడం. సో మనం ఒకటి అడిగినాం, మీకు పరేషానీ ఏముందని చెప్పిన. ఏముంది సార్, వాటర్ సరిగా వస్తలేవు, పొలాల్లో ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే. మళ్ళా ఇంకా దాని మీద పంట తగ్గుతుంది రోజు రోజుకి. ఓకే ఓకే. భూమి అయితే అంతే ఉంటుంది కదా. భూమి అంతా ఉన్నప్పుడు మనం ఫర్టిలైజర్ వాడినా సాయిల్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. దాంతో మళ్ళీ పిల్లలు ఇంకా చదువు దాంట్లోనే ఉన్నారు, ఇంకా చేతికి రాలేదు పిల్లలు. ఆ దాంట్లో పరేషాన్ ఉన్నా సార్ నేను. అయితే నిద్ర కూడా డిస్టర్బ్ ఉంది కదా ఆ తిమ్మిర్లకు. అయితే మనం అడిగినాము, మీకు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 15 years బ్యాక్ స్టార్ట్ అయింది, గ్రాడ్యువలీ గ్రో అవుతుంది అన్నారు. ఓకే. అయితే మనము ఈ పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. 3 నెలలు మనం మెడిసిన్స్ వాడితే 70% 80% ప్రాబ్లం, తిమ్మిర్లు కానీ మంటలు కానీ నొప్పి కానీ అన్నీ తగ్గినాయి. అంటే సర్జరీ కూడా ఏం పడలేదు, సర్జరీ లేకుండానే హోమియోలో తగ్గించారు. అందరు ఏమనుకుంటారు, హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయి, కానీ అది అట్లా ఉండదు. హోమియోపతి మందులు కూడా తొందరగా పనిచేస్తాయి. ఏమన్నా దీనికి తోడుగా హోమ్ రెమెడీస్ లాంటివి ఏమైనా సజెస్ట్ హోమ్ చేశారా? రెమెడీ కూడా ఇచ్చినాము. మీరు ఇచ్చిన హోమ్ రెమెడీ వింటే మీరు కూడా అబ్బా దీంట్లో ఈ గుణాలు కూడా ఉంటాయా అని అనుకుంటారు. ఓకే ఓకే. తామర పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వుది చెట్టు ఓకే. ప్రతి భాగంతో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. తామర పువ్వు మీరు గ్రీన్ టీ చేసుకుంటా, తామర పువ్వు మంచిగా వాష్ చేసి దాంట్లో వేసి బాయిల్ చేసిర్రు అనుకోండి, లోటస్ టీ రెడీ అయిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్ ఉంటాయి దీంట్లో. వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి, నరాలని గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి, బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అది మన ట్రీట్మెంట్లో సహకరిస్తుంది అనేసి అది డైలీ ఒక కప్పు తాగమని చెప్పినాం. మళ్ళీ దాంతోపాటు మకానాలు ఉంటాయి, పూల్ మకానాలు. అవి దేంట్లోకి వెళ్ళి వస్తాయి? ఈ తామర చెట్లకి వెళ్ళి వస్తాయి. తామర గింజలు ఇంకా అది డైలీ ఒక కటోరా నింపేసి తినమని చెప్పినాం. ఓకే. అంటే డైరెక్ట్గా సార్ అవి డైరెక్ట్ తినాలా? అవి మురుమురాల్లానే ఉంటాయి అవి. అవి తింటే దాంతో కూడా రిలీఫ్ వస్తుంది అని చెప్పినాము. మళ్ళీ అందరికీ ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను. జర ఇట్లా తిమ్మిళ్ళు జర స్టార్టింగ్లో ఉన్నాయంటే మీకు కంట్రోల్ అవుతుంది. మీకు చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లం అంటే మీరు క్లినిక్ వచ్చి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. సో వాళ్ళు ఏం చేయాలంటే కాల్చికమ్ ఆటమ్ నేల్ ఇది 0/9 పొటెన్సీలో డైలీ 4 గోళీలు పొద్దుగాల, 4 గోళీలు పొద్దుమీకి తీసుకోవాలి. ఓకే. అంటే ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకసారి, 4 గోళీలు. కాల్చికమ్ ఆటమ్ నేల్ 0/9 పొటెన్సీ. ఓకే. ఎన్ని రోజుల్లో ఇది మనకి రిలీఫ్ ఉంటుంది సార్? తక్కువ ఉంటే పెయిన్ మీకు తొందరగానే రిలీఫ్ వస్తుంది, వారం రోజులు 10 రోజుల్లో. చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లం, జర డిజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్కసారి గర్భసంచి తీసేస్తారు, అవును, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు క్లినిక్కి రావాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో డయాబెటిక్ లేకపోయినా కూడా ఇట్లాంటి సింటమ్స్, ఇట్లాంటి నరాల బలహీనతకు సంబంధించిన సింటమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. దీనికి ఎట్లాంటి సర్జరీ లేకుండా ఈజీగా హోమియోపతిలో అయితే ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి.